బర్త్డే వచ్చేసి వీడిదే, సోహెల్ గారిది. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తుంది హసీనా భాషా వ్లాగ్స్ 96. ఎక్కడున్నానేంటి అనుకుంటున్నారా? నేనైతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. సోహెల్ బర్త్డే ఇవాళ వచ్చేసి. ఎప్పుడు వాడి బర్త్డేకి వెళ్ళడానికి అస్సలు కుదరటం లేదు. వాడైతే అక్క బర్త్డేకి వస్తున్నా, బర్త్డేకి అస్సలు రావత్తా అంటుంటే వెళ్ళాను. అంతవరకు ఉన్నా కానీ ఇంకా వర్కర్స్కి చెప్పేసి నేను, మా వారు, మా బాబు అయితే వెళ్ళాము. పొద్దున్నే ఇక్కడ ట్రైన్ వచ్చేసి 7ంటికి అయితే ఎక్కాము. అక్కడికి వెళ్ళేటప్పటికి టైం 11 అయిపోయింది. ఇంకా వెళ్ళి ఇంకా టిఫిన్ చేసేసి మా అమ్మ నేను వెళ్ళేటప్పుడు టిఫిన్ చేసింది, వంట కూడా చేసేసింది. మధ్యాహ్నం అయితే లంచ్ చేసేసాము. సాయంత్రం పాయసం చేద్దామని చెప్పేసి ఇక్కడైతే పాయసం చేసేస్తున్నాం. అన్నీ ఫ్రై చేసేసాను. సేమ్యాలు, దాంట్లో వేసే కొబ్బెర, అలాగే జీడిపప్పు, కిస్మిస్ అన్నీ ఫ్రై చేసేసి పాలు కాగబెట్టి అందులో అయితే వేసేసి కొద్దిసేపు ఉడకబెట్టి పంచదార వేస్తే పాయసం రెడీ అయిపోయింది. ఇక్కడ వచ్చేసి పాయసం రెడీ కాగానే అందరికీ వేసి ఇచ్చేసాను. ఇంకా నేను కూడా కొద్దిగా వేసుకొని టేస్ట్ అయితే చూస్తున్నా. టేస్ట్ సూపర్గా ఉంది. బర్త్డే కదా, స్వీట్ పాయసం చేద్దామని చెప్పేసి పాయసం చేసి తినేసాము. ఇంకా కేక్ కటింగ్ కోసం రెడీ అవుతున్నాము. రెడీ అవ్వడానికి అందరం రెడీ అవుతున్నాం. ఫస్ట్ వీడికి రెడీ చేసి పక్కన అయితే కూర్చోబెడదామని చెప్పేసి రెడీ అవుతున్నాడు. నేనే డ్రెస్ అయితే వేసేస్తున్నా. ఈ డ్రెస్ పెద్దగా ఇద్ది అనుకున్నా కానీ చాలా చిన్నగా అయిపోయింది. ఇంకా మళ్ళీ ఏం మారుస్తాంలే అని చెప్పేసి అలాగే వాడేసుకోవచ్చులే అని ఇంకా రెడీ అయిపోయాము. ఇంకా సోహెల్ కూడా డ్రెస్ వేసేసి కేక్ కటింగ్ అయితే కూర్చోబెట్టాము. ఒక 11-12 మంది పిల్లల్ని అయితే పిలుచుకొచ్చాడు బజార్లో తిరిగి. వాళ్ళందరూ హడావుడి చేస్తున్నారు. అసలు మాకు ఏది తోచట్లేదు. కేక్ పెట్టడానికి చేయడానికి కూడా పిల్లలు గోలగోల చేసేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి కేక్ రెడీ చేసేసాము. ఒక టేబుల్ వేసి క్లాత్ వేసి కేక్ పెట్టేసి అమ్మ నాన్న అయితే కేక్ కటింగ్ చేపిస్తున్నారు. అదే మా అమ్మ నాన్న, వాడికి నానమ్మ తాతయ్య. ఇక్కడ వచ్చేసి కేక్ కటింగ్ చేస్తుంటే ఆ ఒక స్ప్రే బాటిల్ అయితే పట్టుకొని ఆ స్ప్రే అసలు ఎవరిని కొట్టనివ్వట్లేదు. కేక్ మీద పడిద్దనో లేకుంటే ఏందో కానీ ఆ పిల్లలకి ఇస్తున్నాడు, మాకు కొద్దిసేపు ఇస్తున్నాడు. ఇక్కడ వచ్చేసి మా నాన్న చూడండి. ఇంకా ఇక్కడ వచ్చేసి సుహానా, ఇంకా అందరం అయితే కేక్ కటింగ్ చేసాం. పిల్లలు చూడండి ఎంతమంది వచ్చాడో. వీడి ఫ్రెండ్స్ వీడి కంటే పెద్దగా ఉన్నారు వీడి ఫ్రెండ్స్. వీడు చూస్తే బుడ్డోడు. ఇక్కడ వచ్చేసి అందరం కేక్ కటింగ్ చేసుకుంటాం. ఫొటోస్ కూడా అసలు సరిగా దిగలేదు మేము. దిగటానికి వీడు హడావుడి వల్ల అసలు ఫోటోలు కూడా సరిగా రాలా. ఒక 2-3 దిగేసి ఫస్ట్ పిల్లల్ని కూర్చోబెట్టి వాళ్ళకి ఏదో ఒక స్వీట్ అలాగే అన్నీ ఇచ్చి పంపించేద్దామని చెప్పేసి ఒక పేపర్లో పేపర్ ప్లేట్ తెచ్చి అందులో కేక్ ముక్క, అలాగే 2 చాక్లెట్లు, కొద్దిగా మిక్చర్ అలాగా వేసి అయితే ఇచ్చేసాము. పిల్లలందరూ వెళ్ళిపోయారు. చూడండి ఎంత గోల చేస్తున్నారో. పెద్ద పిల్లలు, చిన్న పిల్లలు అందరూ కలిసి హడావుడి చేస్తున్నారు. ఇంకా పిల్లలందరూ కలిసి గ్రూప్ ఫోటో అయితే తీసాము. అక్కడ నుంచి ఇంకా లంచ్ చేసేసాము ఇంట్లో. ఇంకా డిన్నర్ కోసం ఏంటబ్బా అంటే ఇంకా బయటికి అయితే వెళ్ళాము. బారకాస్కి వెళ్దామని చెప్పారు పిల్లలందరూ. ఇంకా మొన్న అయితే బారకాస్కి పిలుచుకెళ్ళాడు రెస్టారెంట్కి. ఎప్పుడు మేము కొద్దిగా ఫంక్షన్స్ చిన్న ఇలాంటి అకేషన్స్ ఉన్నా ఇక్కడ బారకాస్కి ఎక్కువ వెళ్తాము. ఇంట్లో చేసుకున్నంత రిస్క్ అయిపోద్ది. ఇంకా ఈ రెడీ అయిపోయి అది వంట చేసుకొచ్చేసేటప్పటికి ఇక్కడికి వచ్చేసి బారకాస్కి వచ్చేసాము. మా వారు, మా అన్నయ్య అయితే వెనక చూడండి వచ్చేస్తున్నారు, బావమద్దులు. ఇక్కడ వచ్చేసి ఎంట్రన్స్. లోపలికి వెళ్ళేటప్పటికి చూస్తే ఏమో అసలు జనాలు ఫుల్గా అయితే ఉన్నారు, అస్సలు ఖాళీ లేదు. ఇంకా మేము ఒక పావుగంట వెయిట్ చేశాక మాకైతే ఒక ప్లేస్ ఖాళీ అయిపోయింది. అక్కడ మొత్తం మురుగు మసలము అన్నీ చెప్పుకున్నాము. ఎవరికి నచ్చింది వాళ్ళు అందరం అయితే కూర్చొని డిన్నర్ ఎంజాయ్ చేసాము. ఓకేనా? ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, దాంతోపాటు ఒక లైక్ చేయండి. ఓకేనా? ఇలాంటి మంచి వీడియోస్ కోసం సపోర్ట్ చేయండి. తెప్పించుకున్నాం కానీ సగం మిగిలిపోయింది, అందులో అసలు తినాలనిపించలేదు. ఈసారి టేస్ట్ కూడా బార్గాస్లో అంత ఇదిగా లేదు. మండి చెప్పుకున్నాము, బాహుబలికి వెళ్దాం అనుకున్నాం కానీ ఒకసారి మండి తాలికి వెళ్దామని చెప్పేసి వెళ్ళాం కానీ టేస్ట్ యావరేజ్గా ఉంది. సగం వదిలేసి సగం తినేసి ఇంటికి అయితే వెళ్ళిపోయాము. ఓకేనా? బాయ్ అండి. ఇక్కడ వచ్చేసి వీడియో కంప్లీట్.